హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము తిమ్మాపూర్లోని స్పెషల్ అటుకులు తినడానికి వచ్చినాం. అటుకులు అంటే ఎక్కడో మా కేవలం జైత్యాల జిల్లాలో మాత్రమే దొరుకుతాయి. ఆ జైత్యాల జిల్లాలో బాగా ఫేమస్ అటుకులు ఎక్కడ అంటే తిమ్మాపూర్. అలాంటి తిమ్మాపూర్లో మీకు అటుకులు చూపడానికి మేము వచ్చినాం. ఆ ప్లేస్ ఇక్కడే ఉంటుంది. అటుకులు ఎలా ఉంటాయి, ఏ కాస్ట్, ఏ టైంలో ఓపెన్ చేస్తారు, ప్లేస్ ఎక్కడ ఉందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియోని అయిపోయేంత వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. క్లిప్స్ బెటర్, రేటింగ్ మంచిగా. సార్ కొత్తిమీర హైలైట్ ఈ అటుకుల్లో మొత్తం లాస్ట్కి వేస్తారు. ఇదే మెయిన్ టేస్ట్ టర్నింగ్ పాయింట్ అన్నమాట. పల్లెలు తీసేసినట్టు మిరపకాయలు వేసుకోవాలి ప్రాసెస్లో. ఆనియన్స్, మిరపకాయలు వేసుకోవాలి. దీని తర్వాత మొత్తం కరివేపాకు కూడా వేస్తున్నాం. సో మొత్తానికి అటుకులు వేసేసాడు. ఇవే అటుకులు ఓన్లీ మా జైత్యాల జిల్లాలో మాత్రమే ఉంటాయి. తిమ్మాపూర్ అనేది బాగా స్పెషల్ అన్నమాట, చాలా ఫేమస్ ఇక్కడ అటుకుల్లో. పల్లీలన్నీ కొత్తిమీర వేసింది. Onions finishing touch. సో గ్యాస్ మొత్తం నేను అటుకులు తీసుకున్న తినడానికి. మీకు ఇవి ఎలా ఉంటే ఏం కాదని ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. దీనికి స్పెషల్ ఏంటంటే ఇక్కడ నిమ్మకాయ వండుకుందంటే చాలా బాగుంటుంది టేస్ట్. నిమ్మకాయ మొత్తం ఫుల్గా వండుకోవాలి. చూడడానికి ఎంత మంచి ఎమ్మిగా ఉంది చూడండి. ఈ పల్లీలు ఇవన్నీ మిక్స్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అటుకులు.
సో గ్యాస్ ఇప్పుడు అటుకులు మీకు టైమింగ్స్ ఇవన్నీ చెప్తాం ఎక్కడ ఉంటుంది ఏం కొత్త ప్లేస్ అని చెప్పి అలా డైలీ ఏ టైంకి ఓపెన్ చేస్తారు? డైలీ 7 గంటలకు వస్తాము, 7:30కు స్టార్ట్ చేసి ఎప్పటి వరకు ఉంటుంది? 11 గంటల వరకు. డైలీ 7:30 నుంచి 11 గంటల వరకు ఉంటుంది. అసలు నాన్ ఫుల్ గిరాక్ ఉంటుంది. వాళ్ళు స్పెషల్ ఏమైనా వేస్తారు, ఎందుకంటే ఎవరు డిసప్పాయింట్ చేయకుండా ఇప్పుడు మా కోసం వేసి ఇచ్చేయండి. ఇది మేము బాగా లేట్ అయినా కానీ కాస్ట్ ఎంత ఉండాలి, ఎంత ఉంటుంది ప్రైస్? ఇది 10 నుండి 25, 15 10 నుంచి స్టార్ట్ అయింది ఒకప్పుడు, ఇప్పుడు 20 దాకా వచ్చింది. సింగిల్ ఏమంటే సింగిల్ వేస్తారు కొంతమంది తెలిసి, ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు తక్కువ తింటారు కాబట్టి ఎవరు డిసప్పాయింట్ చేయకుండా అందరి కస్టమర్స్ కోరిక మేరకు ఎంత అంటే అంత వేస్తారన్న. సో మీకు ఇంత స్పెషల్ అవడానికి కారణం ఏంటిదన్న మీకు అటుకులు? అంటే మనం వాడే క్వాలిటీ, అదే మీ రెసిపీ మీదే, అది మీరు సీక్రెట్ అనమాట. అందుకే ధర్మపూర్ ఉన్న ఇక్కడ చుట్టూ దగ్గరికి 8 కిలోమీటర్లు వచ్చి మరీ తీసుకుంటారు అంటే అర్థం చేసుకోండి. ఆ ఊరు నిడిచిపెట్టి పెద్ద మండలం నిడిచిపెట్టి ఇక్కడ వచ్చి తింటారు అంటే అంత ఫేమస్ ఈ అటుకులు. చుట్టుపక్కల జిల్లా మొత్తంలో ఈ అటుకులు అంటే ఫేమస్. ఎక్కడెక్కడికో పార్సల్ వెళ్తాయి. ఇప్పుడు మా ముందరే వరంగల్ పార్సల్ తీసుకెళ్ళారు కార్లా, అంత ఫేమస్ అన్నమాట ఇది. సో ఈ అటుకులు కంపల్సరీ ట్రై చేయండి, ఎందుకంటే తిమ్మపూర్ దగ్గర ఉంటుంది. ధర్మపూర్ డిస్ట్రిక్ట్ ధర్మపూర్ ధర్మపూర్ నుంచి మేము తిమ్మపూర్ వచ్చామండి. ఇక్కడ అటుకులు చాలా ఫేమస్, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ టిఫిన్ చేసుకుంటారు, అంత ఫేమస్ అది. అసలు అటుకులు అంటే ఏంది అసలు ఎక్కడ వేరే వాళ్ళ తెలియదు వీటి గురించి, సిటీలో అటు ఉండే వాళ్ళకి. అటుకులు తెలకపోవడం ఏంటండి, అంటే టిఫిన్ ఎక్కడ ఇవ్వలేము ఇప్పుడు జగిత్యాల డిస్ట్రిక్ట్లో తప్ప. ఇక్కడ ఫేమస్ ఇది. సో గైస్ ఇది అక్కడ కూర్చునే ప్లేస్ అన్నమాట, చాలా బాగుంటుంది. చెట్ల కింద కూర్చొని తింటే చాలా ఫీల్ వస్తుంది. సో ఈ ప్లేస్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది మనకు రాయపట్నం నుంచి ధర్మపూర్ వెళ్తుంటే రూట్లో మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అదే ధర్మపూర్ నుంచి రాయపట్నం వెళ్ళే రూట్లో రైట్ సైడ్లో ఉంటుంది. ఇటు వచ్చినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి. మీరు టెంపుల్కి వచ్చినప్పుడు కానీ ఎటు వచ్చినప్పుడు కానీ మీకు ఇక్కడ ఎవరైనా చెప్తారు తిమ్మాపూర్ అనే ఊరిలో అటుకులు అంతా ఫేమస్ అన్నమాట.